పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎంట్రన్స్ ఈ రేంజ్ లో ఉంటాయి, లోపల ఐటమ్స్ అన్ని ఏ రేంజ్ లో ఉంటాయో మీరు ఊహించుకోండి. స్టార్టింగ్ వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్ తో స్టార్ట్ చేశా, తర్వాత పక్కన ఉన్న పానీపూరి కూడా 2 ప్లేట్లు వేసా, తర్వాత ఎదురుగా ఉన్న జున్ను కూడా ఒక ప్లేట్ అయితే వేసా. అరే గోవర్ధన్ కొంచెం గ్యాప్ ఇవ్వరా, లోపల ఏదో అయిపోగలదు. ఇంకా గ్యాప్ ఏమి ఉండవు, మెయిన్ కోర్స్ మీద దండయాత్ర చేద్దామని చెప్పి లోపలికైతే వెళ్ళా. ఇంకా నీట్ గా ప్లేట్ తీసుకుని హల్వా, గారి, బూరి, గ్రీన్ రైస్, ఫ్రైడ్ రైస్, ఇంకా వెజ్ బిర్యానీ, పులిహోర, మష్రూమ్ కర్రీతో పాటు రకరకాల కర్రీస్ కూడా వేయించుకున్నా. టేస్ట్ అయితే మష్రూమ్ కర్రీ అయితే చాలా బాగుంది, ఫ్రైడ్ రైస్ అయితే ఇచ్చి పడేశారు, హల్వా కూడా చాలా బాగుంది. ఇది నార్మల్ గారి కాదు, తాటి గారి టేస్ట్ కూడా అదిరిపోయింది. మళ్ళీ ఆ ఫ్రైడ్ రైస్ మీద మనసులాగే స్టార్టింగ్ నుంచి అన్ని కూడా వేయించేసుకున్నా. ఇంకా ఫ్రైడ్ రైస్, బిర్యానీ తినేసి కర్రీస్ మాత్రం కెమెరామెన్ చేతికి ఇస్తా. బయట నాకు ఇష్టమైన టిఫిన్స్ పెడుతున్నారని చెప్పి మనసు చంపుకోలేక అక్కడ కూడా వెళ్ళిపోయా. నీట్ గా హల్వా, ఇడ్లీ, ఉప్మా, దోశ కూడా వేయించుకున్నా. స్టార్టింగ్ హల్వా తినగానే బాగుందని చెప్పి మళ్ళీ ఇంకోసారి వేయించుకుని వేసేసా. నీట్ గా టిఫిన్స్ అన్ని తినేసిన తర్వాత లోపల 6 రకాల పచ్చళ్ళతో పాటు 6 రకాల పొళ్ళు కూడా కనిపించాయి. నీట్ గా కొంచెం పప్పు వేయించుకుని అన్ని కూడా ఒక పట్టు పట్టేసా. లాస్ట్ లో కొంచెం బాడీ కూల్ అవ్వాలని చెప్పి ఐస్ క్రీమ్ కూడా వేసా. ఇంకా తిన్న తరగడానికి ఫంక్షన్ హాల్ లోపలికి అలా వెళ్ళిపోయా. ఇంకా డాన్స్ లో మండపం స్మోక్ ఎఫెక్ట్ చూసి అసలు ఈవెంట్ ఎవరు చేస్తున్నారు అని కనుక్కుంటే మన జేఎంఎస్ ఈవెంట్స్ వల్ల అంట. మీరు కూడా చేయించుకోవాలనుకుంటే పైన ఇచ్చిన నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి.